ఏ శుభకార్యానికైనా శుభారంభం. నమస్తే, నేను విజయ్. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కోరుతున్నట్టుగా లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తే జనసేన పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది, అసలు దీని మీద జనసేన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ గారు. సార్ నమస్తే. లోకేష్ని డిప్యూటీ సీఎం చేసేస్తున్నారు, పవన్ కళ్యాణ్కి సమాంతరంగా ఇక లోకేష్ కూడా ఉండబోతున్నారు. ఇది టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. ఎందుకు వచ్చిందంటారు ఈ డిమాండ్? టీడీపీ నాయకులు చెప్తారా, వైసీపీ వాళ్ళు చెప్తున్నారా సార్? వైసీపీ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, కూటమిలో కుంపటి స్టార్ట్ అయిపోయింది అని. సార్ ఒకటే అండి, మేము మాకు స్టార్ట్ అవ్వాలని చెప్పి వాళ్ళు చాలా యజ్ఞాలు పూజలు ఏదో చేసినటువంటి బలంగా చేస్తారేమో కానీ అవన్నీ జరగవు. ఈ 10 ఏళ్ళు మా కూటమిని ఎవరు కొట్టలేరు సార్, ఇది మాత్రం గ్యారంటీ. బట్ కొంచెం చేంజెస్ చేసుకోవాలి కొన్ని. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారి డిప్యూటీ సీఎం ఇవ్వద్దని మేము చెప్పట్లేదు, కోరుకో తప్పు కాదు, మంచిదే. డిప్యూటీ సీఎం కావాలని కోరుకోవచ్చు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు కోరుకోవచ్చు. ఆయన డిప్యూటీ సీఎం చేయమనాలి, ఇలా మంత్రి చేయమని పదవులు ఆడ ఏం కాదు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం చేయాలని కోరిక వాళ్ళ కార్యకర్తలకు ఉన్నప్పుడు మాకు కూడా మా నాయకులు ముఖ్యమంత్రి చేయాలని కోరిక ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలి, అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి ఆయన కూడా. ఈ రాష్ట్రం కోసం త్యాగాలు చేశారు, సీట్లు త్యాగాలు చేశాం మేము కూడా. 10 ఏళ్ళుగా మేము నిరీక్షణిస్తున్నాం ప్రజారాజ పార్టీ నుంచి. 15 ఏళ్ళ ముందు మన జనసేన పార్టీ, అలాగే మేము వెయిట్ చేస్తున్నాము, సామాజిక వర్గం వెయిట్ చేస్తా ఉంది, బడుగు బలహీన వర్గాలు వెయిట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి సీఎం చేయాలని కోట్లాది మంది జనసైనికులు వెయిట్ చేస్తున్నారు. ఉంటాయి అవన్నీ, టైం వచ్చినప్పుడు జరుగుతాయి ఆటోమేటిక్ గా. అంతేకాని దాన్ని మనసులో మనకు బయట పెట్టేసి బహిర్గతం చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి కూటమిలో. ఈ ఇబ్బందిని వైసీపీ నాయకులు దీన్ని గేమ్ గా వాడుకొని, పావుగా వాడుకొని, వాళ్ళ సోషల్ మీడియాలో మమ్మల్ని కౌంటర్లు ఇస్తూ ఇదే పనిగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి ఆవేశంతో నేను ఈరోజు మార్నింగ్ మాట్లాడాను. 21 స్థానాలతో ఎలా సీఎం అవుతారు కిరణ్ రాయల్ గారు, అది చెప్పండి సార్. ఒకటే, సీఎం 21 స్థానాలు కావాల్సింది ఫస్ట్. ఇప్పుడు మేము చర్చ పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని చెప్పి మేము బల్ల గుద్ది కూర్చోవట్లేదు. డిప్యూటీ సీఎం చేయాలని మీకు కోరిక ఉన్నప్పుడు మాకు ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరిక ఉంటుంది. రాజకీయాలు ఏమైనా జరగదు సార్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి డిప్యూటీ సీఎంకి ఈరోజు చాలా ముందాతనం తీసుకొచ్చారు. గతంలో డిప్యూటీ సీఎం ఎలా ఉన్నారో మనం చూసేవాళ్ళం. డిప్యూటీ సీఎం సంతకం పెట్టే పవర్స్ కూడా లేవు గతంలో. ఇప్పుడు చంద్రబాబు గారు మాకు మంచి సహకారం ఉంది, ప్రభుత్వం సహకరిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి చేయాల్సింది చేస్తున్నారు. అభివృద్ధి, రోడ్లు కానివ్వండి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు చాలా అభివృద్ధి చేశారు. మేము ఎక్కడ కాంట్రవర్సల్ చేయట్లా. మేము చెప్తుంది ఏమంటే వైసీపీ వాళ్ళకి అవకాశం ఇవ్వద్దండి. మనం ఏదైతే ఎన్నికల ముందు ఏదైతే కమిట్మెంట్ తో ఎన్నికలకి వెళ్ళాము, ఒప్పందం ప్రకారం జనసేన టీడీపీ, ఆ ఒప్పందాన్ని కొనసాగించండి. ఆ ఒప్పందం ఏదో చంద్రబాబు గారు తెలుసు, కళ్యాణ్ గారికి తెలుసు. ఏంటి ఆ ఒప్పందం ఏంటి తెలిస్తే ఖచ్చితంగా మీకే చెప్తాను సార్. నాకు తెలియదు, బట్ ఒప్పందం అయితే ఉంటుంది కాబట్టి రాజకీయాల్లో ఒప్పందం చేసుకోకపోతే 21 సీట్లు తీసుకుని మేము పోటీ చేసాం. 24 నుంచి 21కి వచ్చాము, పోటీ చేశాము. ఈ రోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఓడగొట్టిన ప్రభుత్వం వచ్చింది. మేము ఎక్కడ కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారిని తక్కువగా చూడట్లా. మెగా బ్రదర్స్ అంటే 3 కాదు సార్, 4 చంద్రబాబు గారితో కలిపి. చంద్రబాబు గారు కూడా మా కుటుంబమే. ఈరోజు ఆయన అంటాడు, నారా లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ గారు అన్న అంటారు. కాబట్టి అన్నా తమ్ములు అనుబంధమే కానీ ఎవరో ఒకరు ఇద్దరు టీడీపీ నాయకులు వాళ్ళ అత్యుత్సాహం లేకపోతే వాళ్ళ ప్రేమ తెలియదు. కానీ ఆ మాటలో కొంచెం బాధాకరం అనిపించి అలా అన్నానే తప్ప దీంట్లో ఏది రాజకీయ కుట్రలేదు. కానీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఒకరోజు అవుతాడు, కావాలని కోరుకుంటున్నా. అది అయ్యి చూడాలని మా కోరిక తెలుస్తుంది. కానీ మీ నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది, 15 ఏళ్ల పాటు నేను చంద్రబాబుకు సపోర్ట్ చేస్తాను అని కూడా చెప్పడం జరిగింది. సో 15 ఏళ్ల పాటు ఇక పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండాలనేనా సార్? ఒకటండి, రాజకీయాల్లో శాశ్వత శత్రువు, శాశ్వత మిత్రులు ఉండరు, రాజకీయాల్లో శాశ్వత పదవులు ఉండవు. ఇది మాత్రం పాయింట్ గుర్తుపెట్టుకోమని మాట్లాడాలి రాజకీయాలు ఎప్పుడైనా సరే. బట్ పవన్ కళ్యాణ్ గారు కోరుకు తప్పు కాదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ఆచితూచి మాట్లాడతాడు. చంద్రబాబు గారి అవగాహన, ఆయన రాజకీయ అవగాహన నాకు చాలా అవసరం, నేర్చుకుంటున్నాను అన్నాడు. ఏ నాయకుడు చెప్పడు. తగ్గాలి, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆ 15 సంవత్సరాల తర్వాత, 15 కాదు 10 చెప్పుకుంటారు మీరు, 15 పెంచేశారు మీరు, 5 పెంచారు మీరు, 10. ఓకే, చాలా క్లారిటీగా ఉన్నారు ఈ విషయంలో. మేము జనసేన పార్టీ నాయకులు ఎప్పుడు క్లారిటీగానే ఉంటారు, క్లారిటీగానే మాట్లాడతారు. సో 10 ఏళ్ల తర్వాత అయితే మాత్రం సీఎంగా ట్రై చేసే పరిస్థితులు ఉంటాయంటారు, వస్తాయంటారు. నేను 10 ఏళ్ళ తర్వాత చెప్పలేదు కదా, మీకు చెప్పలేదు కదా. రాజకీయాల్లో మా కోరిక పవన్ కళ్యాణ్ గారు రేపు ముఖ్యమంత్రి చేసి చూస్తాం మేము. అంటే ఎట్టా మేము చెప్పలేము, రేపు ముఖ్యమంత్రి అయినా మేమైతే పవన్ కళ్యాణ్ గారు స్వాగతించాలి, మేము ముఖ్యమంత్రి చూడాలని కోరిక ఉందండి. టీడీపీ వాళ్ళు కోరుకున్నప్పుడు మాకు కోరికలు ఉంటాయి కదా, వాళ్ళ కోరికలు తప్పు కాదు, మా కోరికలు తప్పు కాదు. అంటే చూద్దాం సార్, భవిష్యత్తులో మళ్ళీ మీరు ఉంటారు, నేను ఉంటాను, ఏమేం జరగచ్చు రాజకీయాల్లో. బట్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి సార్ ఒకరోజు. మొత్తం ఈ పాయింట్ రైజ్ అవడానికి, ఈ డిమాండ్ రావడానికి కారణం మీ తిరుపతే, మీరుంటున్నటువంటి మీ ప్రాంతమే. మీ ప్రాంతానికి వచ్చినటువంటి
పవన్ కళ్యాణ్ గారు తొక్కిసలాట ఘటనలో చాలా స్పీడ్గా వ్యవహరించారు. సాక్షాత్ నేరుగా ఆయన సీఎం అక్కడ ఉండగానే ఈయన పర్యటన కూడా కొనసాగింది. అదేవిధంగా క్షమాపణల విషయంలో చాలా దూరం వెళ్ళింది. సో అందుకే అక్కడి నుంచే టీడీపీలో ఒక అంతర్మదనం స్టార్ట్ అయింది కాదంటారా? లేదు సార్, అవన్నీ ఫేక్. అవన్నీ ఏం లేవు విజయ్ గారు. మేమంతా బ్రహ్మాండ కలిసి మెలిసి ఉన్నాం. ఒకరు ఇద్దరు వాళ్ళ అత్యుత్సాహంతో మాట్లాడిన మాటల్ని వైసీపీ సోషల్ మీడియాకి మేము వాళ్ళకి మెటీరియల్గా మేము ఇచ్చేటాం అనుకుంటాం తప్ప అలాంటి అవకాశం ఇవ్వకూడదని చెప్తున్నా. వైసీపీ శ్రేణులు వైసీపీ సోషల్ మీడియాకి మనము వాళ్ళకి ఆడుకునే ఆటగా కాకూడదు, వాళ్ళకి మెటీరియల్ కాకూడదు అనే ప్రయత్నం నేను చెప్పాను. కానీ మాకు ఇప్పటిదాకైతే ఈ రోజు దాకైతే ఏమీ లేవు, భవిష్యత్తులో ఉండకూడదు కోరుకుంటున్నాను సార్. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాదు డిప్యూటీ సీఎం అనేది. సో గతంలో కూడా 5 మంది ఉన్నారు, అంతకుముందు 2 అలా ఉన్నారు. ఇప్పుడు ఇస్తే తప్పేంటి? మా నాయకుడు ఎంతో కష్టపడ్డాడు, క్రైసిస్లో ఉన్నటువంటి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. సో 3వ తరం నాయకుడిగా లోకేష్ని మేము చూడాలి పార్టీలో. సో అందుకని ఖచ్చితంగా ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే అనేది వాళ్ళ డిమాండ్. అదే సార్, వాళ్ళు ఇవ్వాలని కోరుకున్నప్పుడు మేము కూడా అడుగుతాం సీఎం చేయమని చెప్పి కోరిక. అంటే మీరు అడుగు ఎట్లా అని అడిగారు కదా, కోరికలు కోరుకోవచ్చు, తప్పులేదు సార్. జరిగేది జరుగుతుంది, మళ్ళా కోరిక అయితే కోరుకోవచ్చు కదా. మాకు కోరికలు ఉన్నాయి. బట్ లోకేష్ గారికి అయితే నాకున్న సమాచారం ప్రకారము ఆయనకైతే డిప్యూటీ సీఎం అవ్వాలని ఆలోచన అయితే లేదని మాకు సమాచారం ఉంది. ఆయన పవన్ కళ్యాణ్ గారితో బాగా కలిసి మెలిసి ఉన్నాం. ఇక్కడ సీఎం డిప్యూటీ సీఎం కాదు సార్, పవన్ కళ్యాణ్ గారికి దాని మించిన పేరు, దాని మించిన చరిష్మా ఉంది. భారతదేశంలోనే పవన్ కళ్యాణ్ గారి రాజకీయ నాయకుడు ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ వన్ అండ్ ఓన్లీ పొలిటీషియన్, ప్రజల కోసం వచ్చిన పొలిటీషియన్స్. కాబట్టి ఆయనకి సీఎం డిప్యూటీ సీఎం ఇవన్నీ ఎందుకంటే ఒక పదవి తీసుకుంటే పని చేయడానికి మాత్రమే, కానీ దాని మించి చరిష్మా ఉన్న నాయకుడు. సో పార్టీలో ఏమైనా డిస్కషన్ నడుస్తుందా దీని గురించి జనసేన పార్టీలో? సో టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు బట్టి చూస్తాం సార్. ఇవాళ సాయంత్రం అప్డేట్ వస్తుందేమో, దీన్ని పుల్ స్టాప్ పెట్టాలని కోరుకుంటుంది, పుల్ స్టాప్ పడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ఆయన పర్యటనలో కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నాయకుల మీద ఆయన మాట్లాడుతున్నారు. సో అక్కడ కాకినాడలో కూడా చూస్తే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని కూడా ఆయన ఒక రకంగా చురకలు అంటించారు. సో గతంలో కూడా హోంమంత్రి అనిత విషయంలో కూడా ఆయన చాలా ఘాటుగా మాట్లాడారు. ఇప్పుడు తాజాగా తిరుపతి. సో ఈ దూకుడిని తగ్గించడానికే ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు టీడీపీ అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. విజయ్ గారు, ప్రశ్నించేందుకు పార్టీ పెట్టాం, ఎక్కడ మిస్టేక్స్ అయినా ప్రశ్నిస్తాం. అధికారంలో ఉన్నాం కదని చెప్పి తప్పులు చేస్తే ఒప్పుకోం, అధికారులతో ఉన్న తప్పులు చేసినా మేము ప్రశ్నిస్తాం. ఇది మాత్రం కామం ఉంటుంది, దాన్ని సరిదిద్దుకొని కోరుతాం, అంతే సార్. సో మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా సో పవన్ కళ్యాణ్కి అంత ప్రయారిటీ ఏంటి అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల మనసులో ఉన్నటువంటి భావన అనుకోవచ్చా? ఏమో సార్, వాళ్ళని అడగాలి మీరు. మాకైతే అలాంటి కనిపించట్లేదు, వాళ్ళని అడగండి. తెలుగుదేశం వల్ల మాకైతే బాగానే ఉన్నారు, అందరూ కలిసి మెలిసి ఉన్నాము. బట్ ఒకటి సార్, ఈ తెర లేపింది వైసీపీకి సంబంధించిన నాయకులు కుట్రలో భాగమేమో అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. ప్లీజ్ అంతే, దీని మించి నేను కూడా వాళ్ళే కదా. అదే సార్, టీడీపీలో కూడా ఉంటాయి కదా కొన్ని సీనియర్ నాయకులు మాట్లాడారు, సాక్షాత్తు చంద్రబాబు ముందే మాట్లాడారు. సో అక్కడ పొలిట్ బ్యూరో మెంబర్సే మాట్లాడుతున్నారు. మీతో కూడా సఖ్యతగా ఉండేటువంటి మీ నాయకుడితో కూడా సఖ్యతగా ఉండే త్రిబులార్ కూడా మాట్లాడారు. సో మీ నాయకుడు నియోజకవర్గం అయిన పిఠాపురంలో ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ కూడా మాట్లాడారు. అవును సార్, నేను ఏమంటున్నాను, వాళ్ళు మాట్లాడితే మేము చెప్పట్లేదే, వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాను, తప్పే ఉంది. వాళ్ళు 5 మంది మాట్లాడి నేను ఒకటే మాట్లాడాను. సో ఇప్పుడు మీరు ఈ డిమాండ్ తీసుకొస్తారు, ఒకవేళ లోకేష్ గారి డిప్యూటీ సీఎం ఇస్తే పవన్ కళ్యాణ్ సీఎం చేయాలంటారు, అంతేనా? దాని ముందు సార్ ఒప్పందం ఏదో ఉంటుంది, ఎన్నికల ముందు ఏదేదో మాట్లాడుకుంటారు. ఊరికి 21 సీట్లు తీసుకుని పోటీ చేసేది కాదు కదా, ఆ ఒప్పందం ప్రకారం పోదాం. అట్లా అంత అవసరం రాదనుకుంటా, వస్తే కూర్చొని మాట్లాడే అవసరం ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారే దాన్ని డివిజన్ తీసి ఫుల్ స్టాప్ పెడతారు, చూద్దాం. వైసీపీ చెప్తోంది ఆల్రెడీ కూటమిలో కుంపటి వచ్చేసింది అని అంటున్నారు. ఈ కుంపటి కాస్త మారిపోతుంది. సంక్రాంతి వచ్చినట్టుంది వాళ్ళకి 2 రోజులుగా. అంత ఏం లేదు సార్, కేవలం వాళ్ళ పేటిఎం బ్యాచ్ చేస్తున్న గేమ్ ఏమంతా. ఇవన్నీ కూడా తిరిగి కొడతాం వాళ్ళకి. మమ్మల్ని 10 ఏళ్ళు చెరిపేవాళ్ళు లేరు, మమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు. మేము కలిసే పని చేస్తాం, అటు ఇటు ఉన్నా కూడా ప్రజల కోసం పని చేయాలి, తీసి తీసుకున్నాం కాబట్టి. సో మూవ్ ఆన్ 10 years కూటమి ఉంటుంది, ప్రజలకు పనిచేస్తాం. క్లారిటీగా చెప్పండి ఒక మాటలో. సో లోకేష్ కానీ డిప్యూటీ సీఎం ఇస్తే మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? సార్ అటువంటి చర్చ అయితే ఇంకా లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి. ఇది మా లాంటి నాయకులు మాట్లాడుతున్నారు. అంత డిస్కషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను వచ్చి మీతో మాట్లాడతాను. సో ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి లేదు అంటారు, ఉండబోదు అంటారు? ఉండదు, లేదు. సో దీనికి ఎలా ఫుల్ స్టాప్ పడాలంటారు ఈ ఇష్యూకి? 2-3 నాయకులు కూర్చొని ఫుల్ స్టాప్ పెడతారని ఒక సమాచారం ఉంది సార్ మాకు. 3 నాయకులు అంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు. సో టీడీపీ నాయకులు అంటే పదే చెప్తున్నటువంటి టీడీపీ నాయకులు ఏమంటున్నారంటే మేము ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆ ప్రయారిటీని తగ్గించట్లేదు.
సో అందుకని లోకేష్ గారి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మేము ఇలాంటి డిమాండ్ చేస్తున్నాము అని వారు చెప్తున్నటువంటి మాట. ఓకే, మంచిదే కదా సార్. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి కావాలి, జనసేన భవిష్యత్తు మేము చూసుకోవాలి. మేము మా పార్టీ భవిష్యత్తు చూడాలి కదా, మాకు కూడా ఉంటుంది. మేమేం మళ్ళీ ఇబ్బంది పెట్టట్లేదు, మేమేం మళ్ళీ ఇవ్వద్దని చెప్పట్లేదు. బట్ ఒప్పందం ప్రకారము రాజకీయాలు ఒప్పందం ఒప్పుకున్నప్పుడు ఆ ఒప్పందం ప్రకారం వెళుతుందని అనుకుంటున్నాం. అలానే వెళితే మంచిదని కూడా అనుకుంటున్నాం సార్. అంతే సార్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ రాయల్ గారు. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇది జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ గారు చెప్తున్నట్టుగా ఆ పరిస్థితి రాదు. ఒకవేళ లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనేటువంటి డిమాండ్ వాళ్ళు పదే పదే చేస్తే మా నాయకుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన్ని సీఎం చేయాలనేటువంటి డిమాండ్ మేము కూడా తీసుకొస్తాం, కానీ అంత దూరం వెళ్ళే పరిస్థితి లేదు అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ సో మచ్.